నమస్తే వెల్కమ్ టు సత్యాగ్రహి ద టాకింగ్ పాయింట్. ఫోన్ ట్యాపింగ్ ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే టాపిక్. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వరుసగా విచారణలు అరెస్టులతో ఇది ప్రస్తుతం పీక్స్కి వెళ్ళిందనే చెప్పాలి. అసలు ఈ ఫోన్ ట్యాపింగ్ అంటే ఏంటి? ఎవరి ఫోన్లు ట్యాపింగ్ చేస్తూ ఉంటారు? ట్యాపింగ్ చేసే అధికారం అసలు ఎవరికి ఉంటుంది? రాష్ట్రంలో జరుగుతున్న ఈ పరిణామాలు ఎటువైపు దారితీసే అవకాశం ఉంటుంది? దీనిపైనే ఇవాల్టి మన టాకింగ్ పాయింట్. ఫోన్ ట్యాపింగ్లో క్షణక్షణం ఒక ట్విస్ట్. విచారణలో అడుగడుగున బయటపడుతున్న సెన్సేషనల్ విషయాలు. ప్రభుత్వమేమో నిందితుల్ని పట్టుకుంటాం, వదిలేదే లేదు అని అంటోంది. ఇటు ప్రతిపక్ష బీఆర్ఎస్ ఏమో ఇప్పటివరకు ఓ లెక్క, ఇక ఇప్పటి నుంచి మరో లెక్క అంటూ సమరభేరి మోగిస్తోంది. దీనికంతటికీ ఒక కారణం అయితే ఉంది. మన ఈ మధ్యన జాతీయ మీడియాలో ప్రచురించిన ఒక సంచలనాత్మక కథనం. అదే సినీ తారల ఫోన్ ట్యాపింగ్ చేసినట్లుగా ఎలాంటి ఆధారాలు లేవని అందులో వెల్లడించడం. ఇప్పటివరకు ఫోన్ ట్యాపింగ్ కేసులో జరుగుతున్న ప్రచారాలను ఇదంతా కూడా ఒక్కసారిగా మార్చేసిందనే చెప్పాలి. 2 రోజుల ముందు వరకు బీఆర్ఎస్ నేతలు ఇంట్లో వాళ్ళ మాటలు కూడా విన్నారని ఆరోపించిన కాంగ్రెస్ ఏం చెప్పాలో ఈ కథనం వచ్చిన తర్వాత సైలెంట్గా ఉండిపోయింది. ఆ జాతీయ మీడియా ఇచ్చిన ఆ ఊపుతో మేం చెప్పింది ఇదే, ఇప్పుడు నేషనల్ మీడియా కూడా రాసింది అదే, సినీ తారలవే కాదు అసలు మేము ఏ ఫోన్ని కూడా చట్ట వ్యతిరేకంగా ట్యాపింగ్ చేయలేదు అని అంటోంది బీఆర్ఎస్. అంతేనా, ఇక చూసుకోండి మా ప్రతాపం ఏంటో, ప్రజాక్షేత్రంలో మీ తీరును తప్పకుండా ఎండగడతామంటూ యుద్ధ రంగంలోకి దూకింది బీఆర్ఎస్. అసలు ఇక్కడ మనం గమనించాల్సింది ఆ కథనానికి సంబంధించి ఏంటి అంటే అందులో ఏముంది, అట్లాగే ఆ స్టోరీలో కాంగ్రెస్ పార్టీ గురించి వాళ్ళు ఏం మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ నిజంగా చేస్తోందని అన్నారా, బీఆర్ఎస్ చేయలేదని చెప్పారా? దాని గురించి ఒకసారిగా చూద్దాం. ఈ కథనం వచ్చిన తర్వాత బీఆర్ఎస్ వైలెంట్గా తయారైంది, కాంగ్రెస్ పార్టీ ఏమో సైలెంట్ అయిపోయింది. ఎందుకు? కారణం ఏంటి? నాటి ప్రతిపక్ష నేత ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటుగా పలువురు రాజకీయ నాయకులు, టాలీవుడ్ హీరోయిన్లు, కొంతమంది ఆర్టిస్టుల ఫోన్లు బీఆర్ఎస్ ట్యాపింగ్ చేసిందని ఎన్నికలకి ముందు నుంచి కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. కానీ దీనికి క్వైట్ ఆపోజిట్గా ఆ కథనం ఉంది. సినీ తారల ఫోన్ ట్యాపింగ్ చేసినట్లుగా ఎలాంటి ఆధారాలు లేవని పోలీసులే చెప్పినట్లుగా ఆ స్టోరీలో ఉంది. రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులను కోట్ చేస్తూనే సంచలన విషయాలు కూడా అందులో కనిపించినాయి. సినీ తారల ఫోన్లు బీఆర్ఎస్ సర్కారు ట్యాపింగ్ చేసినట్లుగా అసలు ఎక్కడా ఆధారాలు లేవని విచారణకు సంబంధించిన అధికారులే వెల్లడించారంటూ అందులో పేర్కొన్నారు. ఈ కథనం అంతా కూడా అసలు ఏ రకంగా రాశారు, దేన్ని బేస్ చేసుకుని రాశారు, ఆ కథనం మీదనే మనం ఇవాళ మాట్లాడుతున్నాం. టాలీవుడ్కు చెందిన సినీ నటుల మొబైల్ ఫోన్లపై నిఘా పెట్టినట్టుగా దర్యాప్తులో అసలు ఎలాంటి ఆధారాలు లభించలేదని పోలీస్ అధికారులే చెప్పినట్లుగా ఆ కథనంలో వచ్చింది. బీఆర్ఎస్ పాలనలో వివిధ రంగాలకు చెందిన వ్యక్తుల ఫోన్లను ట్యాప్ చేశారు అని అనడానికి ఎలాంటి ఆధారాలు లేవని ఒక సీనియర్ అధికారి చెప్పినట్టుగా ఆ కథనంలో పేర్కొన్నారు. ఫోన్ ట్యాప్ చేయడానికి తీసుకున్న నెంబర్లలో సినిమా హీరోయిన్ల నెంబర్లు ఎక్కడా లేవు. 4000 సీడీఆర్లలో కానీ 600 నెంబర్లలో కానీ ఒక్కటి కూడా సినిమా హీరోయిన్కి సంబంధించిన నెంబర్ ఎక్కడా లేదంటూ ఆ కథనంలో వెల్లడించారు. రాజకీయ నాయకులు, సినీ తారల ఫోన్లు ట్యాప్ చేశారనే కథనాలు అసలు ఏ ఆధారాలతో వెలువడుతున్నాయో కూడా తాము చెప్పలేమని ఆ పోలీస్ అధికారి, ఎవరైతే ఆ కథనానికి సంబంధించి వాళ్ళు బేస్ తీసుకున్నారో ఆ పోలీస్ అధికారి పేర్కొన్నారు అంటూ అందులో మాట్లాడటం జరిగింది. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఈ కథనమే ఇప్పుడు బీఆర్ఎస్కి ఒక్కసారిగా 100 బూస్టులు తాగినంత బలాన్ని ఇస్తే, అదే కథనం ఇటు కాంగ్రెస్ పార్టీకి ఎక్కడా లేని నీరసాన్ని పుట్టించిందని చెప్పాలి. ఈ వార్త వచ్చిన తర్వాత బీఆర్ఎస్ రెట్టించిన ఉత్సాహంతో కాంగ్రెస్ పార్టీని ఏకంగా ప్రశ్నించడం మొదలుపెట్టింది. ఏ ఆధారాలు లేకుండానే తమపై బురద జల్లే ప్రయత్నం చేశారని మండిపడుతూ వచ్చింది. ఎవరి ప్రణాళిక ప్రకారం తమపై ఆరోపణలు చేస్తున్నారు అంటూ ప్రశ్నిస్తోంది. ఏ ఆధారాలు లేవు,
ఎవరి కనుసన్నల్లో ఈ ప్రచారం జరిగిందని కూడా నిలదీస్తోంది బీఆర్ఎస్. ఇక్కడ ప్రధానంగా మనం గమనించాల్సింది ఫోన్ ట్యాపింగ్ అనేది ఏంటి? ఫోన్ ట్యాపింగ్ అసలు ఎందుకు ఉపయోగిస్తారు? ఫోన్ ట్యాపింగ్ వల్ల ప్రభుత్వాలు ఏం తెలుసుకోగలుగుతాయి? తద్వారా ఏం మేలు జరిగే అవకాశం ఉంటుంది? నిజంగా ఫోన్ ట్యాపింగ్ అనేది అందరికీ సాధ్యమవుతుందా లేదా అనే విషయం. మన తెలుగు రాష్ట్రాల విషయానికి వద్దాం ముందుగా. ఈ ఫోన్ ట్యాపింగ్‌ను మావోయిస్టులు, ఇస్లామిక్ తీవ్రవాదుల విషయంలో ఎక్కువగా వాడేవారట. ఆ తర్వాత ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా బాగా వాడినట్టుగా అప్పుడు కథనాలొచ్చాయి. ఇక ఇజ్రాయెల్ నుంచి వచ్చిన పెగాసెస్, దీని సంగతి తెలిసిందే అందరికీ. కావాల్సిన వ్యక్తి ఇంటి దగ్గరలోనే ఆ పెగాసెస్‌కి సంబంధించిన యంత్రాలు ఉన్న బండి పార్క్ చేస్తారు. వాళ్ళ ఇంటికి వచ్చే కాల్స్ అన్నీ వినేలాగా ఏర్పాటు చేస్తారు. అలాంటి వాహనాలు దాదాపు 20 వరకు ప్రస్తుతం తెలంగాణ పోలీసుల దగ్గర ఉన్నట్టుగా ఇప్పుడు సమాచారం. అయితే ఈ కేసు చట్టపరంగా నిలబడేందుకు సాక్ష్యాలనేవి చాలా కీలకం. కానీ ఇప్పటికే ఈ కేసులో సాక్ష్యాలను ప్రణీత్ రావు ధ్వంసం చేశారని కొందరు పోలీసులు మాట్లాడుతున్నట్ట. హార్డ్ డిస్క్లను కట్ చేసేశారు, మూసీ నదిలో పారేశారని చెప్పి పోలీసుల ముందు అంగీకరించారని చెప్పి ఇప్పటి వరకు కథనాలు అయితే వెలువడుతున్నాయి. ఇవన్నీ కూడా ఇప్పుడు వస్తున్న వార్తలకి అనుగుణంగా మనం మాట్లాడుకుంటున్నవే. ఇక ట్యాపింగ్ వ్యవహారంపై విచారణ మొదలు కావడంతో మిగతా వాళ్ళు కామ్గా ఉంటారా? తమ ఫోన్ ట్యాప్ చేశారంటే తమ ఫోన్ ట్యాప్ చేశారంటూ రాజకీయ నాయకులంతా కూడా వరుసగా పోలీసులకు ఫిర్యాదు చేసుకుంటూ వస్తున్నారు. అయితే ఈ కేసును లోతుగా విచారించాలని అటు కాంగ్రెస్ పార్టీ కానీ ఇటు బీజేపీ కానీ రెండు ప్రధానంగా డిమాండ్ చేస్తూ వస్తున్నాయి. నిజానికి ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడే ఈ ఫోన్ ట్యాపింగ్ గురించి అప్పటి ప్రభుత్వంతో పాటుగా పోలీస్ ఉన్నతాధికారులపై తీవ్ర ఆరోపణలు చేశారు రేవంత్ రెడ్డి. తాము అధికారంలోకి వస్తే ప్రభాకర్ రావుపై చర్యలు తీసుకుంటామంటూ అప్పట్లోనే ఆయన ఓ ప్రకటన అయితే చేసేసుకున్నారు. అనుకున్నట్టుగానే తాము అధికారంలోకి రాగానే, అంటే రేవంత్ రెడ్డి అధికారంలోకి రాగానే ఈ ఫోన్ ట్యాపింగ్పై విచారణ ప్రారంభించారు. ఇక్కడ మీకు తెలిసే ఉంటుంది, అప్పట్లో దేశంలో ఒక పెద్ద చర్చకు కారణమైంది పెగాసెస్. ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా. అయితే అంతకంటే పెద్ద రచ్చే జరుగుతోంది తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ గురించి. ఇంటెలిజెన్స్ విభాగంలో పనిచేసిన కొందరు పోలీస్ అధికారులు ఫోన్ ట్యాపింగ్ చేసినట్టుగా విచారణ అధికారులు వెల్లడించారు. ఇంటెలిజెన్స్ విభాగ అధిపతిగా పనిచేసిన ప్రభాకర్ రావే, ఆయన ఆధ్వర్యంలోనే ఈ ట్యాపింగ్ అంతా జరిగిందని అధికారులు అప్పట్లో వెల్లడించారు. ఇందులో మరో అధికారి, మనం ఇందాక మాట్లాడుకున్నట్టుగా ప్రణీత్ రావు కూడా కీలకంగా వ్యవహరించినట్లుగా భావించి సిట్ విచారణ అయితే మొదలుపెట్టింది. సరే, సిట్ విచారణ ఏ రకంగా జరుగుతోంది, దానికి సంబంధించి పూర్వాపరాలేంటి అందరికీ తెలిసిన విషయాలే. దాంట్లోకి వెళ్లే బదులు ఈ కేసులో పలువురు అధికారులని ప్రస్తుతం పోలీసులు నిందితులుగా గుర్తించారు. వాళ్ళెవరెవరు? ఐపీఎస్ అధికారి అయిన ప్రభాకర్ రావు, మనం ఇందాక మాట్లాడుకున్నట్టుగా ప్రణీత్ రావు, A3గా ఉన్నారు రిటైర్డ్ అదనపు ఎస్పీ రాధాకిషన్ రావు, A4గా అదనపు ఎస్పీ భుజంగరావు, A5గా అదనపు ఎస్పీ తిరుపతన్న, వీళ్ళందరినీ కూడా నిందితులుగా పేర్కొన్నారు. అయితే ఇక్కడ ఇందులో అదనపు డీసీపీ రాధాకిషన్ రావు, అదనపు ఎస్పీలైన తిరుపతన్న, భుజంగరావు, డిఎస్పీ ప్రణీత్ రావు, రిటైర్డ్ అదనపు ఎస్పీ వేణుగోపాలరావుతో పాటుగా గట్టుమల్లు భూపతి అనే సీఏ కూడా మొన్న ఈ మధ్య అరెస్ట్ అయ్యారు. నిజానికి ఫోన్ ట్యాపింగ్ చేయడానికి కేంద్రమే ఒక అనుమతి అనేది ఇస్తుంది. శాంతి భద్రతల పర్యవేక్షణనై నిఘా సమాచారం కోసం అని చెప్పి ఇంటెలిజెన్స్ విభాగం అవసరమైతే కొందరి ఫోన్లను ట్యాపింగ్ చేసే అవకాశం ఉంటుంది. ఈ వివరాలతో ఇంటెలిజెన్స్ అధికారులు ప్రభుత్వ పెద్దలకు నివేదిక అనేది సమర్పిస్తారు. ఈ సమాచార సేకరణ ఎలా జరిగిందనే విషయంలో ప్రభుత్వ అధినేతల ప్రమేయం మాత్రం ఉండదు, కానీ సమాచారం మాత్రం వారి వద్దకైతే చేరుతుంది. ఇక్కడ అధికారంలో ఎవరున్నా సరే, అది కాంగ్రెస్ అయినా కావచ్చు, టీడీపీ అయినా కావచ్చు, బీఆర్ఎస్ అయినా కావచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయినా కావచ్చు, ఈ ప్రొసీజర్ మాత్రం ఆగదు. ప్రభుత్వంలో ఎవరున్నా సరే ముఖ్యమంత్రికి ఇలాంటి నివేదికలు సమర్పించటం తమ విధుల్లో భాగమని ఇప్పటికే కొంతమంది అధికారులు చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కూడా ఇలాంటి నివేదికలే అందే అవకాశం ఉందని నిపుణులు కూడా భావిస్తున్నారు. అయితే ఇక్కడ ఈ వ్యవహారంతో తమకు ఏమాత్రం సంబంధం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మొదటి నుంచి వాదిస్తూనే ఉన్నారు. తాను ఏ హీరోయిన్ బెదిరించలేదు, అసలు తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు అంటూ ఆయన ఒకంత ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు. ఓ పక్కన చెప్తూనే ఉన్నారు ఆయన, ఆరోపణలు చేసిన వారు క్షమాపణ చెప్పకపోతే కనుక వారిపై పరువు నష్టం కేసు కూడా పెడతానంటూ హెచ్చరించారు కూడా. ఫోన్ ట్యాపింగ్తో తనకు సంబంధం లేదని, తనకి అంత కర్మ కూడా పట్టలేదని, తాను అంత దిగజారలేదని కూడా కేటీఆర్ స్పష్టంగా చెప్పారు.
ఇప్పుడు కాదు ఇది 2004 నుంచి ఫోన్ ట్యాపింగ్లపై విచారణ చేయండి అంటూ ఒక సవాల్ కూడా విసిరారు కేటీఆర్. అప్పుడున్న అధికారులే ఇప్పుడు కూడా కొనసాగుతున్నారు. వారందరినీ కూడా విచారించండి అని కేటీఆర్ డిమాండ్ చేస్తున్నారు. మరి ఇక్కడ నిజంగానే కేటీఆర్ డిమాండ్ చేసినట్లుగా రేవంత్ సర్కార్ అప్పుడు 2004 నుంచి ఏం జరిగిందనే విషయం మీద విచారణ జరుపుతుందా? లేక బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అట్లాగే వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 10 ఏళ్ల పాలనలో ఏదో జరిగిపోయిందని చెప్తున్నారు కదా! సో వాళ్ళ మీద విచారణ జరుపుతుందా అనేది తేలాల్సి ఉంది. దీంట్లో అసలు పాయింట్ ఏంటనంటే విచారణ జరుపుతారు బానే ఉంటుంది. కానీ దాని నివేదిక ఎవరికెళ్తుంది? మళ్ళీ ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళాల్సిందే కదా! ఒకవేళ గనక వీళ్ళ ప్రమేయం లేదని తెలిసిందనుకో, అప్పుడేంటి పరిస్థితి? మళ్ళీ విచారణలో ఏదో రకంగా పేర్లు ఇరికించే ప్రయత్నం. సో ఇలాంటివన్నీ గూడా ఫోన్ ట్యాపింగ్ అనే ఈ వ్యవహారం అంతా గూడా ప్రతిసారి గవర్నమెంట్లు మారినప్పుడల్లా మా ఫోన్ ట్యాప్ చేశారు, మా ఫోన్ ట్యాపింగ్ జరిగింది. అటు పక్కన ఆంధ్రప్రదేశ్‌లో మనం చూస్తే గనక చంద్రబాబు సర్కార్ ఉన్నప్పుడు అప్పుడు గూడా ఇట్లాగే మాట్లాడారు. పెగాసిస్ వ్యవహారంకి సంబంధించి. సో మొత్తం అంతా ఫోన్ ట్యాపింగ్‌లు జరిగినాయని జెప్పి. సో ఫోన్ ట్యాపింగ్ అనేది కొన్ని సందర్భాల బట్టి, కొన్ని విషయాల మీద ఒక అవగాహన కోసం దేశ భవిష్యత్తు విషయంలో, దేశ భద్రత విషయంలో వాటి మీద తీసుకునే ఒక నిర్ణయాలకి సంబంధించి జరుగుతూ ఉంటుంది. మనం ఇందాక మాట్లాడుకున్నట్టుగా ఏదైనా సంఘ వ్యతిరేక శక్తులు గానీ, తీవ్రవాద కార్యకలాపాలు ఇట్లాంటివి ఏమన్నా జరుగుతున్నప్పుడు ఫోన్ ట్యాపింగ్ ద్వారా అసలు విషయాలు తెలుసుకునే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళ ఫోను ట్యాపింగ్ చేయరిక్కడ. కాకపోతే ఏంటంటే దానికి కొన్ని పర్మిట్స్ అనేది ఉంటాయి, లిమిట్స్ అనేవి ఉంటాయి. కానీ ఇక్కడ ఏం జరుగుతోంది? ఓన్లీ రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది జరుగుతోందని చెప్పి అటు పక్కన ప్రతిపక్షం వాదిస్తూ ఉంటే, గతంలో జరిగింది కూడా మా మీద కూడా అట్లాగే జరిగింది కదా అని చెప్పి అధికార పక్షం మాట్లాడుతోంది. ఏదేమైనా పూర్తి విచారణ అనేది సమగ్రంగా, పారదర్శకంగా జరుగుతుందా అనేదే ఇక్కడ తేలాల్సిన అంశం. ఇది వాల్టి మన టాకింగ్ పాయింట్.